వెల్కమ్ టు పల్లవి టీవీ. మనం ఆ మధ్యలో చూసినాం కదా, జిహెచ్ఎంసీ కూల్చివేతలు ఏదైతే రోడ్డును ఆక్రమించి ఉన్నటువంటి ఏర్పాటు చేసినటువంటి దుకాణాలు కావచ్చు, వీధి వ్యాపారాలు కావచ్చు, వాటన్నిటిని జిహెచ్ఎంసీ ఆధ్వర్యంలో కూల్చివేతలు జరిగినాయి. ఓల్డ్ సిటీలో కూల్చివేతలు జరిగితే మహమ్మద్ బేగ్ అనే వ్యక్తి ఎంఐఎం సంబంధించినటువంటి ఎమ్మెల్సీ జిహెచ్ఎంసీ అధికారులను అట్లాగే పోలీస్ అధికారుల మీద దురుసుగా ప్రవర్తించి వాళ్ళను అడ్డుకొని వాళ్ళ విధులకు ఆటంకం కలిగించిన వీడియో మనం చూసినాం కదా. సో నానా హంగామా చేసిండు. అక్కడ ఉన్నటువంటి జేసీబీలను కూడా మనకు ఆ వీడియో చూస్తే అర్థమవుతుంది. ఆ జేసీబీలను కూడా వాళ్ళని బెదిరించి సో వెహికల్ ఎక్కి జేసీబీ ఎక్కి ఆ డ్రైవర్ని బెదిరించి దుర్భాషలాడుతూ వెనక్కి పంపించిన పరిస్థితి. సో ఎంఐఎం ఎమ్మెల్సీ బేగ్ కదా, సో సేమ్ ఎంఐఎం ఎమ్మెల్యే ఈసారి మొన్న ఆ ఘటనలో ఎమ్మెల్సీ కదా. సో నిన్న జరిగినటువంటి మెహదీపట్నంలో నిన్న ఒక ఇన్సిడెంట్ జరిగింది, భారీ ఇన్సిడెంట్. ఆ ఇన్సిడెంట్లో ఎంఐఎం నాంపల్లి ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో మజీద్ అత్యుత్సాహం ప్రదర్శించారు. అసలు ఏం జరిగింది ఏంటనేది ఈ వీడియోలో చూద్దాం. ఈ వీడియోని బాగా గమనించండి. ఈ వెహికల్ మీద ఉన్నటువంటి లారెక్కి నానా రచ్చ చేస్తున్నటువంటి ఎమ్మెల్యే పేరు మజీద్ అయితే నాంపల్లి ఎంఐఎం ఎమ్మెల్యే. సో ఈ లారీ ఎందుకు ఎక్కిండు, వీళ్ళందరూ ఎందుకు గుమిగూడిరు, పోలీస్ ఎందుకు అతన్ని దిగుమంటున్నాడు అంటే, నిన్న అర్ధరాత్రి దాటిన తర్వాత ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఏంటి ఆ ఇన్సిడెంట్ అంటే, సో గోరక్షక్ దళ్ గోవధ నిషేధం దేశవ్యాప్తంగా అమల్లో ఉంది కదా. సో గోవులను అక్రమంగా కబేలాలకు తరలిస్తున్నటువంటి గోవులను కాపాడాలనే ఉద్దేశంతో గోరక్షక్ దళ్, తెలంగాణ బజరంగ్ దళ్ కావచ్చు, గోరక్షక్ దళ్ కావచ్చు, విశ్వ హిందూ పరిషత్ కావచ్చు, వీళ్ళంతా కబేలాలకు తరలిపోతున్న గోవులను పట్టుకొని పోలీసులకు అప్పగించడం చేస్తూ ఉంటారు. అనేక సందర్భాల్లో ఇప్పటి వరకు వందలు వేల సంఖ్యలో గోవులను పట్టుకున్నారు కబేలకు తరలిస్తూ ఉంటే. సో నిన్న కూడా సేమ్ మెహదీపట్నంలో ఒక వెహికల్, గోవులను తరలించే ఒక వెహికల్ వెళ్తుందన్న సమాచారంతో అత్తాపూర్, మెహదీపట్నం ఆ ప్రాంతానికి సంబంధించిన గోరక్షక్ దళ్ వాళ్ళు ఒక వెహికల్ని లారీని ఆపిరు. సో వాళ్ళ ఇంటెన్షన్ ఏంది, ఆ లారీలో గోవులు కబేలకు తరలిపోతున్నాయి అనేది వాళ్ళకు వచ్చిన సమాచారం. కానీ తీరా సో అది దాని పశువులను తరలించే వెహికలే, కానీ అందులో ప్లైవుడ్ ఉంది నిన్న. సో ఎట్లా ప్లైవుడ్ ఉంది అనేది ఎందుకు వాళ్ళకు రాంగ్ ఇన్ఫర్మేషన్ వచ్చింది అనేది తెలియదు. కానీ సో వాళ్ళు లారీని ఆపి లోపల పోయి చూసేసరికి పశువులను తరలించే వెహికల్, అది పశువులను తరలించే వెహికల్ సపరేట్గా ఉంటుంది. పైన ఒక కంపార్ట్మెంటు, కింద ఒక కంపార్ట్మెంటు. సో అదంతా పశువుల పేడతో అదంతా ఒక రకంగా మన వెహికల్ చూస్తేనే అర్థమైపోతుంది. సో ఆ వెహికల్లో నిన్న ప్లైవుడ్లు ఉన్నాయి, ప్లైవుడ్ మెటీరియల్ ఉంది, మొత్తం కింద పైన ప్లైవుడ్ మెటీరియల్ సెట్ చేసి పెట్టిరు. సో వీళ్ళు ఎప్పుడైతే పట్టుకున్నారో వెంటనే ముస్లిం వర్గానికి సంబంధించినటువంటి యువకులంతా ఒకేసారి వందల మంది గ్యాదర్ అయ్యారు. మనకు ఆ వీడియోలు చూస్తే అర్థమైపోతుంది. మీరు చూడండి వీడియో. ఇది నిన్న జరిగినటువంటి ఇన్సిడెంట్, ఇది లారీ. సో ఇది పరిస్థితి. మా లారీని ఎట్లా అడ్డుకుంటారు మీరు, మా లారీని అడ్డుకోవడానికి మీరెవరు అంటూ మొత్తం దాదాపు వేల మంది ముస్లింలు అక్కడ తరలి వచ్చారు. సో ఎప్పుడైతే ఈ సమాచారం అందుకున్న నాంపల్లి ఎమ్మెల్యే మజీద్ ఉన్నాడో, మజీద్ వచ్చిన తర్వాత ఇంకా రచ్చరచ్చైంది. పోలీసులు ఎంత కంట్రోల్ చేసినా మాబు కంట్రోల్ కాలేదు. సో అక్కడ ఉన్నటువంటి గోరక్షక్ దళ వాళ్ళ మీద దాడి చేసే ప్రయత్నం చేశారు. సో ఇంతమంది దాదాపు వందల మంది అక్కడ చేరుకోవడంతో వాళ్ళు భయంతో పరుగులు పెట్టిన పరిస్థితి. సో ఏంటి అంటే, నిజానికి వాళ్ళు అనుమానం వచ్చి ఒక వెహికల్ని ఆపితే, నిజానికి వెహికల్ని ఆపినందుకు పోలీసులు వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. ఎందుకు వెహికల్ని ఆపిర్రు మీరు నిబంధనల విరుద్ధంగా అని గోరక్షక్ దళ వాళ్ళ మీద పోలీసులు లా అండ్ ఆర్డర్ పరంగా కేసు పెట్టాలి. సో కానీ ఇక్కడ జరిగింది ఏంటి అంటే, కబేలాలకు తరలించడంలో ఇప్పుడు కబేలాలకు తరలిస్తున్న గోవులను మధ్యలో అడ్డుకొని వీళ్ళు నష్టం చేశారు కదా. ఇంతకాలం జరిగినటువంటి నష్టం మొత్తం వాళ్ళకు ఇప్పుడు ఈ ఒక్క ఇన్సిడెంట్తో మొత్తం వాళ్ళ లోపల ఉన్నటువంటి కోపం, ఆవేశం, ఉద్రేకం మొత్తం వీళ్ళ మీద చూపించిన పరిస్థితి నిన్న. సో దీనికి సంబంధించి నిన్న అక్కడ ఉన్నటువంటి పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. వీళ్ళను చెదరగొట్టే, రెండు వర్గాలను చెదరగొట్టే ప్రయత్నం చేశారు. కానీ ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఒక్క ఇన్సిడెంట్, ఒక్క చిన్న పొరపాటు జరిగితే వేల సంఖ్యలో వచ్చి అక్కడ రోడ్డు మొత్తం బ్లాక్ చేసి మెహదీపట్నం చౌరస్తా 12 గంటలకు అర్ధరాత్రి బెంగాల్ తరహాలో ఆ మొత్తం మాబు ఒక గుంపు అక్కడ చేరుకొని నానా రచ్చ సృష్టించారు. మనం చూడొచ్చు ఎమ్మెల్యేను అక్కడ ఉన్నటువంటి పోలీసు ఎంత రిక్వెస్ట్ చేస్తున్నారో చూడండి. ఈ వీడియోలో పోలీసు ఎంత రిక్వెస్ట్ చేస్తుంది, సార్ ప్రాబ్లం చేయకండి సార్, ఇప్పుడు అయిపోయింది, ఇందులో ఇష్యూ ఏం లేదు సార్, వెళ్దాం సార్, ఇంకా ఎక్కువ మంది వస్తూ ఉన్నారు, ఇది లా అండ్ ఆర్డర్ ఇష్యూ అవుతుంది అని ఎంత బతిలాడినా కానీ
ఈ ఎమ్మెల్యే వినట్లేదు అసలు. లారీ ఎక్కి లారీలో ప్రయాణించిండు. నా లారీని ఎవడు ఆపుతాడో రండ్రా బాబు అని ఒక సవాల్ విసురుతూ ఆ లారీని పోయిన పరిస్థితి చూడు. సో ఈ వీడియో మనకి ఎక్కడిది అంటే వాళ్ళు పోస్ట్ చేసుకున్నారు. వాళ్ళ సోషల్ మీడియాలో పోస్ట్ చేసుకున్నారు. చూసారా మేము ఇట్లా ఇంతమంది కలిపి ఈ ఇన్సిడెంట్ చేసినాం. సో ఈ ఇన్సిడెంట్లో మా ఎమ్మెల్యే హీరో అని చూపించాలా చూడండి. అవో చూసారా ఎంతమంది ఉన్నారో చూసారా. సో నిన్న వేల మంది మధ్యలో ఒక హీరో అనిపించుకునేలా ఒక హీరోయిక్ సీన్ క్రియేట్ చేసి నానా రచ్చ చేశారు. దీనికి సంబంధించి గోరక్షక్ దళ వాళ్ళు చాలా ఆందోళనలో ఉన్నారు. సో వాళ్ళ మీద నిన్న కొంతమంది దాడులు చేసే ప్రయత్నం కూడా చేశారు. సో ఈ ఘటనకు సంబంధించి మనం ఎక్స్ కార్పొరేటరు బండా ప్రకాష్, ఆ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి, ఎక్స్ కార్పొరేటరు నిన్న అక్కడే ఉన్నారు. దానికి సంబంధించి పూర్తి వివరాలు ఆయనకు తెలుసు. ఆయనను ఫోన్ లైన్లోకి తీసుకొని మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మళ్ళీ ఆయన స్పందన ఏంటి అనే దాని మీద. సార్ నమస్కారం సార్, నేను కరుణాకర్ పల్లవి టీవీ నుంచి. మీరు లైవ్లో ఉన్నారు సార్. నిన్న మెహదీపట్నం ఇన్సిడెంట్ నేను మా వీడియోలు చూసిన తర్వాత సార్ ఇది బెంగాల్ మన తెలంగాణ ఏంటి మెహదీపట్నంలో ఇంత వందల వేల సంఖ్యలో గుంపులు మూకలు రోడ్డు మీదకి రావడం ఏంటి, అసలు జరిగిన ఇన్సిడెంట్ ఏంటి అక్కడ అనే దాని మీద ఆశ్చర్యం కలుగుతా ఉంది, ఒకవైపు ఆందోళన కలుగుతా ఉంది. అసలు నిన్న ఇన్సిడెంట్ ఏం జరిగింది సార్, స్టార్టింగ్ నుంచి చెప్పండి సార్. నిన్న 11:30కు ఆ కార్వాన్ జిల్లా రోడ్ లో ఒక వెహికల్ ఆగి ఉండే, అది మన పిల్లలు గ్రహించి కొందరు అంటే సామాన్య ఎవరి పార్టీ కార్యకర్తలు కాదు, వాళ్ళు సామాన్య ప్రజలు గ్రహించి ఇక్కడ దీని పెండ ఉంది అంటే ఆవు పేడ వాసన వస్తుంది, లోపల ఆవులు ఉన్నాయేమో అని కారు పైనంతా వేరే వస్తువులు పెట్టున్నాయి, కార్బోర్డ్ లాంటి పైన పెట్టి ప్లైవుడ్ అక్కడ పెట్టి కింద ఆవులు ఉన్నాయేమో అని అనుమానం వచ్చింది. అలాగే పోలీసు ఫోన్ చేశారు. పోలీసు వాళ్ళు వచ్చారు, ఏం లేదు వెళ్ళిపోండి అన్నారు. సరే వాళ్ళు కూడా అనుమానం ఉంది పోలీసు వాళ్ళకు, వీళ్ళకి మా పిల్లలకి కొద్ది దూరం ముందు వాళ్ళు ఫాలో అయ్యారు. అంతే వాళ్ళు చేసిన తప్పు. దానికి వేల మంది వచ్చి వాళ్ళే అద్దాలు వలగొట్టుకొని వాళ్ళే మన కార్యకర్తలను కొట్టి ఆన్ ది వే వచ్చే వాళ్ళు కూడా కొట్టడం జరిగింది. పోలీస్ కంప్లైంట్ ఉన్నాయి. గుడిమల్కాపూర్ లో 2 పిల్లల్ని వాళ్ళు పాపం క్యాటరింగ్ పని చేసుకొని వస్తుంటే పేరడిగి కొట్టిరు వాళ్ళని ఇద్దరిని. నానా హంగామా చేసి పోలీసులను తిట్టి ఆఫీసులను నూకేసి రాళ్ళ దాడి చేసి మొత్తం హంగామా చేసి ఇప్పుడు ఆయన ఏం మాట్లాడుతాడంటే ఆర్డర్ ఇస్తున్నాడు పోలీసు వాళ్ళకి. ఎవరు? ఎంఐఎం ఎమ్మెల్యే మజీద్. ఎంతమందిని అరెస్ట్ చేయండి, ఏం కేసు పెట్టాలి, ఎట్లా ఉండాలి ఆయన ఆర్డర్ ఇస్తున్నాడు. కమ్యూనల్ ఇది గోరక్ష చేయడం కమ్యూనల్. ఇంకోటి ఒక మాట అడుగుతాను, మనకు ఒక అనుమానం వచ్చింది, పోలీసులను పిలిపించాము, అది పోలీసు వాళ్ళు మన మధ్యలో వ్యవహారం, అది అవును థర్డ్ పార్టీకి ఏం సంబంధం? అంటే అందులో గంజాయి ఉందా లేదా డ్రగ్స్ ఉన్నాయా, దాన్ని మాయ చేయడానికి చేస్తున్నారా అర్థం కాలేదు బాబు. పిల్లల్ని కొట్టి తర్వాత వాళ్ళు చెప్పినట్టు పోలీసు వాళ్ళు మావోలను అరెస్ట్ చేయడం జరిగింది విచిత్రంగా. అంటే ఒక పోలీసు వాళ్ళకు సమాచారం ఇవ్వడం నేరమా? పోలీసింగ్ చేయమని మీరే చెప్తారు, గోరక్ష చేయమని చట్టం చెప్తుంది. ఎక్కడ పోతున్నాం ఇది? అంటే అక్కడ ఉన్నటువంటి ఘోరంగా ఉన్నది ఇక్కడ హైదరాబాద్. అక్కడ ఉన్నటువంటి మూకను చూసి ఎంఐఎం ఎమ్మెల్యే మజీద్ను చూసి పోలీసులు కూడా వీళ్ళని అరెస్ట్ చేయడం చేసినట్లు మీకు తెలుస్తాం, మీరు చెప్తా ఉంటారు అంతేనా? నేను తర్వాత నాకు తెలిసిన తర్వాత పోలీస్ స్టేషన్కి వెళ్ళడం జరిగింది. నేను ఆ పిల్లోడు ఏం సంబంధం లేదు, బండి పక్కకుండా అరెస్ట్ చేయడం జరిగింది. ఎందుకు చేశారంటే ఇడ్సం అని చెప్పేశారు. అదేవిధంగా దాంతో పాటు మా కార్యకర్త అంబేద్కర్ని, ఇంకోటి బసవరాజును మాయ చేసి తీసుకొని వెళ్ళిపోయారు పోలీసు వాళ్ళు. మేము అక్కడే ఉన్నాం, ఇన్సిడెంట్ లేము, కానీ జరిగిన తర్వాత పిఎస్కి వెళ్ళడం జరిగింది ఆ అబ్బాయిని నడిపించడానికి. పోలీసు వాళ్ళు కూడా ఎట్లా విచిత్రంగా ప్రవర్తిస్తున్నారంటే మా బాస్ చెప్పాడు పని చేయాలి అంతే.
ఏదైతే పశ్చిమ బెంగాల్లో జరుగుతుందో అదే విధంగా తెలంగాణ మొత్తంలో ఉంది. ఇది కాంగ్రెస్ పాలన యొక్క నిదర్శనం. వాళ్ళ పాలన ఏ విధంగా ఉంటది అనేది ఇక్కడ కనబడతా ఉంది. వాళ్ళ దుశ్చర్యలు. ఇప్పుడు వాళ్ళకి ఏం పని అసలు నేను అడుగుతున్నాను, ఎంఏం వాళ్ళకి ఏం పని? వేల మందిని తీసుకొని రావడానికి పని పాట లేదా? వాళ్ళు ఏదంటే పోలీసు ఫోన్ చేస్తే మాట్లాడతారు కదా. మీరు సైడ్గా వచ్చి మా పిల్లల్ని కొట్టడము, పోలీసులను కొట్టడము, వచ్చే వాళ్ళు దారిన పోయే వాళ్ళని కొట్టడము, ఆ కొట్టి రాళ్ల దెబ్బలన్నీ వీళ్ళు కొట్టి మా వాళ్ళ మీద వేస్తున్నారు. మీరు వీళ్ళు కొట్టారు, మీరు అరెస్ట్ చేయండి అంటే వీళ్ళు అరెస్ట్ చేస్తున్నారు. ఇది ఎక్కడ చేద్దామండి? టీవీలో వచ్చా. ఇంకోటి వాళ్ళకి సంబంధించిన ఫేస్బుక్ లోనే కనబడుతుంది. అవును, వాళ్ళు ఎంతమంది గ్రూపులు ఎందుకు వస్తారు, ఎట్లా రాణిస్తున్నారు అంత వేల మందిని? అంటే చట్టం లేదా, న్యాయం లేదా? ఎక్కడ ఎవరు అడగటం లేరా వీళ్ళని? అంటే వీళ్ళు చెప్పిందే విధము, వీళ్ళు చేసేదే న్యాయమా? అది ఎక్కడ పోతున్నాం మనము? తెలంగాణ ఎక్కడ పోతుంది? కేసీఆర్ చూస్తే ఆ విధంగా ఉండే వాళ్ళకు తొత్తుగా జీవుజురు. ఈయనేమో మొత్తం రాసి ఇచ్చేసిండు జాగీరు. తెలంగాణ జాగీర్ నిజాం. మీరు ఆ ప్రాంతంలో మేదీపట్నం, అత్తాపూర్ ఆ ప్రాంతంలో ఎప్పటి నుంచో ఉంటున్నారు? భాగ్యనగర్ మొదటి నుంచి మీకు ఆ ప్రాంతం అంతా తెలుసు. సో గతంలో ఇట్లాంటి సంఘటనలు ఎప్పుడైనా జరిగి ఉండేనా? లేదు, నా జీవితంలో ఇట్లాంటివి కాలేదు. అయింది ఏదో చిన్న చిన్న విషయాలలో కొట్లాడుకున్నారు, కానీ ఒక పద్ధతి ప్రకారంగా రాబోయే ఎలక్షన్ లబ్ధి పొందాలని మైనార్టీలంతా ఎంఎం కు దూరం జరుగుతున్నారని ఈ డ్రామా చేస్తున్నారని నేను అనుకుంటున్నా. మైనార్టీలందరినీ ఐక్యం చేయడానికి విషయమే లేదు అక్కడ. ఆవులను పట్టుకోవడము మా ధర్మము పిల్లలు చేస్తారు. ఎందుకు? గోరక్ష చేయడం మా హక్కు. ఆవులను సంవరించదు. దేశ సౌభాగ్యం, దేశ లక్ష్మి గోమాత. తప్పేమున్నది? మీరు ఇప్పుడు చట్టమే ఉంది కదా, గోలను చేయొద్దని, స్లాటర్ చేయొద్దని, దాన్ని పాటించాలి కదా. సో ఇప్పుడు నిన్న జరిగిన ఇన్సిడెంట్ లో ఎమ్మెల్యే లారీ ఎక్కి కింద ఉన్నటువంటి పోలీసులు ఎంత రిక్వెస్ట్ చేసినా తీయకుండా లారీ ఎక్కి లారీలో నిలబడి అందరికి చెయ్యి ఊపుతూ నానా హంగామా చేసిన విజువల్ చాలా ఘోరం అండి, చాలా ఘోరం. ఈ పోలీసు వ్యవస్థ ప్రజల్లో చులకన అవుతుంది. వీళ్ళు అనుకుంటున్నారు ప్రజలకేం తెలియదని. అన్ని తెలుసు. మొన్ననే చూసాం కదా కబుర్తారు చార్మినార్ దగ్గర. అవును, ఇప్పుడు కూడా మేదీపట్నంలో డబ్బాలన్నీ కులగొట్టారు ఆర్టీసీ డిపో ఎదురుగా. ఆర్టీసీ బస్సులు రావడం కష్టం. అక్కడ జనాలకు యాక్సిడెంట్లు అవుతుంటాయి, చాలా మంది చనిపోవడం కూడా జరిగింది. ఆయన డబ్బాలు మున్సిపల్ వాళ్ళు తీస్తే మళ్ళీ బాజాబ్తా వేస్తున్నారు. అంటే బాజాబ్తా వేరే వాళ్ళను డబ్బా పెట్టుకోవడం అనుకుంటుంది, వీళ్ళు తీసేసినా కానీ మళ్ళీ పెడతారు. తీసేస్తా అంటే తీసేయనియారు, తీసేసినా మళ్ళీ పెడతారు. నాకు తెలిసి బతలాడుకుంటారేమో, తీసాం బాబు మళ్ళీ వేసుకో ఏమనుకో అని సాటుగా పోయి బతలాడుకొని మరి చేసి కూలగొట్టి వస్తారేమో, నాకు తెలియదు. ఈ మున్సిపల్ వాళ్ళు ఈ విధంగా ఉన్నది రాజ్యాంగం. ఎక్కడ పోతున్నది మన రేవంత్ పాలన అర్థం కావట్లేదు. రేవంత్ అంటే రేవంత్ ఉద్దీన్ అంటే కృషి అవుతున్నాడు ఆయన, కానీ జరిగే విషయాలని అర్థమవుతుంది ఆయన. చట్టం అంటాడు. ఎక్కడ చట్టం చెప్పండి? ఇది ఎక్కడ రాసింది ఇట్లా? అంటే వాళ్ళు వచ్చేసి వాళ్ళు ఇష్టం ఉన్నట్టుగా దాడులు చేస్తారు. మళ్ళీ మమ్మల్ని అరెస్ట్ చేస్తే ఖబర్దార్, నాంపల్లి మొత్తం దిగ్బంధనం చేస్తా, నేను అలా చేస్తా ఇలా చేస్తా అని బెదిరిస్తుంటే పోలీసులు ఏం మాట్లాడట్లేదు. పోలీసులను నూకేస్తున్నారు, పోలీసులను తిడుతున్నారు, గోరక్షకులను గలీజ్ నానా చండాలం మాట్లాడుతున్నారు. ఒక ఎమ్మెల్యే ఉండి అలా మాట్లాడే పద్ధతేనా అది? 2 సార్లు కార్పొరేటర్ చేసిన వీళ్ళ దొంగలని తెలుసు నాకు. బీజేపీ ఫ్లోర్ ఉన్నప్పుడు వీళ్ళని ఎదుర్కొన్నాము, భయపడలేదు. ఇప్పుడు కూడా భయపడే ప్రసక్తి లేదు. అలా ఇట్లా మా వాళ్ళు ఇట్లా విడవకుండా పోలీసు వాళ్ళు మాత్రం ఇదే విధంగా వివరిస్తే మేము చూస్తూ ఊరుకునే స్థితి లేదు. ఓకే సార్, థ్యాంక్ యూ. ఈ ఘటనకు సంబంధించి అసలు ఏం జరిగిందనే వివరాలు మాకు అందించినందుకు థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో చూసారు కదా, అసలు అనుమానం వచ్చి లారీ ఆపినందుకే దాదాపు వందలు వేల సంఖ్యలో వచ్చి నానా హంగామా సృష్టించిన విజువల్స్ వాళ్ళ ఫేస్బుక్లు, వాళ్ళ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో అక్కడ పెట్టుకునే విజువల్స్ ఇవి. మనం సృష్టించింది కాదు, ఏఐ క్రియేషన్ అంతకన్నా కాదు. ఈ విజువల్లో చూడండి ఎంతమంది జనాలు ఉన్నారు, ఏంటి ఆ పరిస్థితి చూడండి. సో ఈయన హీరో, వీళ్ళంతా ఫోన్లలో వీడియోలు తీస్తున్నారు కదా, ఈ లారీ ఎక్కి హంగామా చూస్తున్న
ఈ ఎంఐఎం ఎమ్మెల్యే హీరో. సో ప్రేక్షకులారా, మిత్రులారా, మీరు ఈ అభిప్రాయం, మీ ఈ ఇష్యూ మీద కామెంట్ చేయండి. అసలు ఏంటి హైదరాబాద్లో ఏం జరుగుతూ ఉంది? మెహదీపట్నం నిన్న జరిగినటువంటి ఇన్సిడెంటు, ఇంకా ఇన్సిడెంట్లు పెరిగితే పరిస్థితి ఏంటి? ఏంటి ఎటుపోతుంది ఈ వ్యవస్థ అనేది ఆందోళనకరంగా ఉంది. మీరు మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి పల్లవి టీవీ.